నమస్తే ఫ్రెండ్స్, నా పరిగందర్. పావని యొక్క పెళ్లి కార్యక్రమ తంతు చివరి దశకు వచ్చింది. హల్దీ కార్యక్రమము నియమిస్తున్నారు. ఈరోజు అమ్మలక్కలు ఆనందంతో హల్దీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పావని పల్లు అక్క చెల్లెళ్ళు పావని యొక్క బంధువులు అందరూ వచ్చి దీవించిపోతున్నారు. పక్క తెలంగాణ పెళ్ళి. ఇది పూర్తిగా ఒక 4-5 రోజుల కార్యక్రమం జరిగింది. ఈరోజు చివరి దశకు వచ్చింది. రేపు పెళ్ళి జరుగుతుంది. పావని యొక్క అమ్మ నాన్న అడ్వకేట్ శ్రీనివాసరావు గారు కూతురికి పసుపు గంధము రాస్తున్నారు. తల్లిదండ్రులు పావని యొక్క మమ్మీ, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ స్కూల్ టీచర్స్ వీళ్ళందరూ వాళ్ళ అమ్మాయిని దీవిస్తానికి వచ్చారు. అక్క చెల్లెలతో ఆటల పాటలు. గంధం నీళ్లు, పసుపు నీళ్లు అమ్మాయి మీద చల్లుతున్నారు. జల్లలాగా బట్టి నీళ్లు పైనుంచి పోస్తూ వాళ్ళు ఆనందపడుతున్నారు. ఆ స్నానం చేపిస్తూ పాపకి. పెళ్లి కూతురు, అత్తామామలు, బంధుగణాలు అందరూ వచ్చి పెళ్లి కూతురును దీవిస్తున్నారు. పసుపు గంధము తనకి రాసి. ఇది పైనుంచి తీశాను ఫ్రెండ్స్. నేను అన్నయ్య పెళ్ళి కూతురికి గంధము పసుపు రాస్తున్నాము. మేము మేనమామలు అవుతాము పాపకి. పెళ్లి కూతురు యొక్క నాయనమ్మ అవతల బిల్డింగ్లో కూర్చొని చూస్తుంది. తనకి ఆరోగ్యం సరిగా లేదు. మెట్లు దిగి వచ్చి ఇక్కడికి రావాలంటే పావని అది గమనించి వచ్చేసి వాళ్ళ నాయనమ్మని ఇక్కడి నుంచి పలకరించి పోతుంది.
అక్క చెల్లెలు వదినలు మరదలతో నిండిపోయింది. పెళ్లి కూతురు ఒక ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చారు ఈ ఉత్సవానికి. ఇంటి దగ్గర నుంచి పోచమ్మ తల్లికి గుడికి వెళ్ళి అమ్మవారికి నైవేద్యము సారా అది అక్కడ పెట్టి పెళ్లి కార్డు కూడా అక్కడ పెట్టేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి పూజ అవి మొదలు పెడతారు. ఇది గుడికి వెళ్ళే ముందు కార్యక్రమం. పోచమ్మ తల్లి దగ్గరికి పోయే ముందు గ్రామదేవత, అమ్మవారికి దగ్గరికి పోయే ముందు బంధుగణం అమ్మాయికి వాళ్ళు ఏమేమి తెచ్చారో అవి పాపకి ఇచ్చి దీవిస్తున్నారు. బట్టలు పూలు అట్లాంటివి పెట్టి అమ్మాయిని దీవిస్తున్నారు గంధం రాసి. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటి ముందు పచ్చని పందిరి వేయాలి. ఆ పందిరి వేసే ముందు తెచ్చిన ఆ గడ్డి కానీ అవన్నీ కానీ ఆ పచ్చని చెట్లు మొత్తం మొదట పూజ చేసి తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పెట్టిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఇంటి ముందు ఆ పందిరి వేస్తాము. అది 6 నెలలు కానీ సంవత్సరం కానీ పందిరి పచ్చగా ఉంటుంది. అమ్మలక్కలు బయలుదేరారు పోచమ్మ తల్లి దేవాలయానికి పోవటానికి. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, ఫోటోగ్రాఫర్ల హడావుడి. ఎండ ఫుల్ కొడుతుంది ఫ్రెండ్స్. పందిరి వేస్తానికి తెచ్చిన ఆటో ముందు నాదస్వరం ఊదుతూ డోరు అవన్నీ వాయిస్తున్నారు. అమ్మలక్కలకు పోయి అక్కడికి పోయి ఆటోకి బొట్లు పెట్టి పూజ చేసి ఆటో చెట్లు ఆ చెట్లు పందిరేస్తానికి చెట్లు తెచ్చారు. ఆటో డ్రైవర్కి బట్టలు పెడతారు. పూర్తి తెలంగాణ సాంప్రదాయంలో ఈ పెళ్లి జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది పైనుంచి తీసాను. ఆ చెట్లు ఏదైతే పందిరి వేస్తానికి తీసుకొచ్చారో తలా ఒక చేతిలో పట్టుకొని ఆ పందిరి వేస్తారు. మా నాన్నగారు ఆడ కూర్చొని ఉన్నాడు. చెట్టు కొమ్మలు కింద పడి ఉంటే తీసే ఫోటో. పందిరి వేసారు. ఇక్కడ పందిరి వేసే కంటే ముందే అమ్మవారికి అక్కడ తీసుకెళ్తానికి కొంచెం పక్కకు పెట్టాము. రంగురంగుల ముగ్గులు వేశారు అమ్మలక్కలు. దేవాలయం దగ్గర మా అన్నయ్య అమ్మ పందిరి వేసే ఆ చెట్టుని అమ్మవారి పందిరి మీద మొదటగా వేశాడు. వాళ్ళు తెచ్చిన నైవేద్యం బట్టలు, కొబ్బరికాయ, పరవన్నం
అమ్మవారి దగ్గర పెట్టి ప్రదక్షిణాలు చేస్తున్నారు. మర్రి చెట్టు, రాగి చెట్టు కలిసి ఉంది ఈ గుడి దగ్గర. పోచమ్మ తల్లి దేవాలయం. కింద ఈ చెక్క బొమ్మలతో గుడిలో ఇక్కడ పెట్టారు. అమ్మవారి చెట్టు దగ్గర కోయ బొమ్మలు, కోయ చెక్కతో చేసిన బొమ్మలు గుర్రపు అట్లా ఉన్నాయి ఆకారంలో. ఈ చెట్లు వేర్లు ఒకదానికి ఒకటి పెనవేసుకొని పెద్ద మహావృక్షంగా ఇక్కడ ఏర్పడింది. ఈ చెట్టుకి మొక్కుకొని మెక్కులు చెల్లిస్తుంటారు అమ్మలక్కలు. అమ్మవారి విగ్రహాలు ఇక్కడ వాళ్ళు తెచ్చిన రకరకాల నైవేద్యాలు ఈ గుళ్ళో పెడతారు. పరవన్నం తీసుకుని ఇక్కడ పెట్టారు. అన్నయ్య నేను పెళ్లి కూతుర్ని దీవిస్తున్నాము. తర్వాత ఈ అన్నయ్య వచ్చేసి బాబురా అన్నయ్య నాకు మెడిటేషన్ అనేది చెప్తున్నాడు. రామకృష్ణ మిషన్ చేస్తాడు అన్నయ్య. మెడిటేషన్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో పెళ్లి వీడియో రేపు పెడతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.